ప్రపంచంలోని అన్ని నాగరికతలకు అది పునాది భారతదేశం నుంచి మొదలైందని జై మత్స్యపార్తర కాంపైర్స్ ఫౌండర్ రవీంద్రజిత్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక చారిత్రాత్మక విషయాలను వెలికితీసే క్రమంలో మత్స్యావతార నాగరికత విశేషాలను ఈ క్యాంపస్ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయడమే తన ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ మత్స్యావతార లేదా ఫ్లడ్ నాగరికతలో మానవత్వం, జాలి, దయ వంటి గుణాలు ఉట్టిపడతాయని తెలిపారు. మరుగున పడిన ఈ నాగరికతను ఇండస్ వ్యాలీ నాగరికతలలో మొదటిగా గుర్తించి ప్రాధాన్యత కల్పించాలని ఆయన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. జై మత్స్యావతార అనే క్యాంపెయిన్ ఈరోజు మన గురువు గారు ఇద్దరు సమక్షంలో ప్రారంభించడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచానికి సివిలైజేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఎప్పటి నుంచో నిరంతరంగా జరుగుతున్న అన్వేషణకి సమాధానంగా ఈరోజు చాలా అంటే వరల్డ్ హిస్టరీ డే సందర్భంగా మేము ప్రపంచ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చింది అని చెప్పి ఆ సివిలైజేషన్ కి వరల్డ్ గ్రేట్ ఫ్లడ్ సివిలైజేషన్ గా గుర్తించాలని, అది కాకుండా ఇంకా లోతుగా మనం విశ్లేషిస్తే వాటిలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఎన్నో మన సీల్స్ కానీ అవన్నీ చూస్తే మత్స్యావతార సివిలైజేషన్ కనిపిస్తుందని నేను బల్లగుద్ది చెప్తున్నా. సో వీటికి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇప్పుడు అంతా మీ అందరికీ మీడియా మిత్రులందరికీ చూపించడం జరిగింది. సో వీటి విషయంలో అందరూ కూడా నేను ఈ మీడియా ముఖంగా మిగతా రీసెర్చర్స్ కి, అందరూ ఆర్కియాలజిస్ట్ కానివ్వండి, అందరూ ఎవరైతే రీసెర్చర్స్ నిపుణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దిశగా మనం రీసెర్చ్ చేయాలని, చేస్తే ఇంకా ముందుకు వెళ్తామని, అలా ఇప్పుడు నేను చేసింది ఒక గోరింత అయితే ఇంకా కొండంత చేయాల్సింది ఉందని నేను అందరికీ ఈ విధంగా చెప్పుకుంటూ, అండ్ ముందు మన ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం మేము చాలా క్లోజ్ గా అన్ని క్యాంపెయిన్స్ నడుపుతున్నాము. అయితే వారి దృష్టికి తీసుకొచ్చి రేపు ఫిబ్రవరి 18, 2027 మన లోతాల్ ప్లేస్ లో వరల్డ్ ఫ్లడ్ డే అనేది ప్రారంభించబోతున్నాము. అండ్ ఆల్సో ఎట్లయితే మనకి నోవాకి సంబంధించిన మ్యూజియం అమెరికాలో ఉందో అలాగే అక్కడ నిర్మించాలని వారికి సూచించడం జరుగుతుంది. అండ్ అలాగే ధోలావీరాలో మనుపురగా దాన్ని గుర్తించాలని, అక్కడ కూడా మను సంస్కృతికి సంబంధించి కానీ, మత్స్యావతారకు సంబంధించి కానీ ఒక మ్యూజియం అక్కడ వారి ఈ కథను అందరికీ తెలిసే విధంగా, అంటే మనం ఒక్కళ్ళదే కాదండి, ఇది అందరు సివిలైజేషన్స్ రాసుకున్నారు. దాదాపు 200 సివిలైజేషన్స్ ఈ కథని మనమే మత్స్యావతారం